తిరుమలలో చోటు చేసుకున్న మహా విషాదం వెనుక ఉన్నటువంటి బాధ్యులపైన చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కెడుతుంది. బాధ్యుల్ని టీటీడీ పాలక మండలి నుండి రాష్ట్ర ప్రభుత్వం వరకు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని కాకుండా కింది స్థాయి ఉద్యోగులపైన నెపం నెట్టేసేందుకు ప్రయత్నిస్తుంది. ఘటన జరిగి 4 రోజులవుతున్న ఇప్పటి వరకు కూడా ఎటువంటి కేసు కూడా నమోదు చేయకుండా పోలీసులు మేనమేషాలు లెక్కడం పట్ల విమర్శలు వెల్లుతున్నాయి. అయితే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కొత్త అంశాలను రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు తెరపైకి తీసుకొచ్చి డైవర్షన్ కోసం ప్రయత్నిస్తా ఉన్నారు. అంతేకాకుండా కింది స్థాయి ఉద్యోగుల్ని బలివ్వడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలసాని రఘురామ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. తిరుమల విషాదం తర్వాత ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరిపైన చర్యలు తీసుకోకపోగా కింది స్థాయి ఉద్యోగులు అధికారులే బాధ్యులంటూ టీటీడీ చైర్మన్ దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు కూడా అధికారులపై నెట్టేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు దీని వెనక బాధ్యులు ఎవరు చేయాలంటారు సార్? ఇది ఖచ్చితంగా ఇటువంటి దుర్ఘటన తిరుమల చరిత్రలో ఎప్పుడు జరగలేదని చెప్పి అందరూ చెప్తున్నారు. నిజంగా దురదృష్టకరం. ఎంతమంది చనిపోవడం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది. కనీసం వైకుంఠ ఏకాదశి జరుగుతుంటే ముందు దానికి సంబంధించి ఒక బోర్డు మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలి, టికెట్ల అలాట్మెంట్ ఎట్లా, ఈ క్యూ లైన్లు ఎట్లా చేయాలి, ఈ సెక్యూరిటీ అన్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ దురదృష్టం వాళ్ళు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కడ కూడా దీని మీద రివ్యూ చేసింది కూడా కనపడలేదు. దురదృష్టవశాత్తు చాలా సమర్థవంతమైన యంత్రాంగం మనకున్నా కూడా దాన్ని వినియోగించుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ఆఫీసర్లు చాలా సమర్థవంతంగా పనిచేశారు. అదే శ్యామలరావు ఉన్నాడు ఈవోగా, ఆయన చాలా సమర్థవంతంగా ఆ రోజు పనిచేయగలిగాడు. కానీ ఈ రోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం మొత్తం నిర్వీర్యంగా మారిపోయింది. అధికారులంతా వాళ్ళని అక్రమ కేసులు పెట్టడానికి, వాళ్ళ పని వాళ్ళని చేయనీయకుండా వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళని వాడటం వలన వాళ్ళు నిస్తేజంగా మారిపోతున్నారు. దయచేసి ఇటువంటి వ్యవస్థనంతా కూడా ఈ రకంగా పాడు చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన పూర్తిగా తన సామర్థ్యాన్ని కోల్పోయాడు పరిపాలనలో. ఎందుకంటే ఆయన ముందే ఈవో చైర్మన్ కొట్లాడుకోవడం అంటే పోట్లాడుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను చాలా మీటింగులు చూసా. ఆఫీసర్లంతా చాలా క్రమశిక్షణగా ఉండేవాళ్ళు. మేము కూడా ఆయన ఎదురుగా అందరూ కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు దానికి ఒక పద్ధతి అదంతా లేకుండా ఇష్టానుసారం మాట్లాడుకోవడం కూడా ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్రానికి చెడు పేరు తెచ్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా కింద ఉద్యోగులను బాధ్యులు చేయడం చాలా అన్యాయం. దీనికి సంబంధించి ఈవో, జేఈఓ వాళ్ళని పూర్తిగా బాధ్యులు చేయాలి తప్ప కింద సంబంధించి గోశాల డైరెక్టర్, కింద జేఈఓ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చాలా అన్యాయం. ఇది పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, ఎస్పీది, అక్కడ ఉన్న జేఈఓదని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఇవాళ కానీ కొంతమంది అధికారులు పేర్లు వాళ్ళ కులాన్ని బట్టి కొందరిని టార్గెట్ చేసి వీళ్ల వల్ల జరిగిందని ఒకవైపు ప్రచారం చేస్తున్నారు. ఇంకొక వైపు ప్రభుత్వాన్ని తిట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి కూడా కొత్త ఆరోపణలు చేస్తున్నారు. వాటిని ఎలా చూస్తారు? ఇది ప్రతిసారి అలవాటుగా మారిపోయింది. వీళ్ళకి డైవర్షన్ చేయడం అనేది. దీంట్లో కొత్తదనం ఏం లేదు. ప్రజలు కూడా ఇదంతా వాళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు కేవలం పరిపాలనలో విఫలమైనప్పుడు ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారని చెప్పి సామాన్యుడు కూడా గ్రహించగలిగారు. వీళ్ళు ఇటువంటి ఆరోపణలు కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు చెప్పడం కూడా జరిగింది. అక్కడ ఏం జరిగిందనేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. నేను కొంతమందిని చూసా, తెలుగుదేశం నాయకులు మాట్లాడడం, గౌతమి రెడ్డి, శ్రీధర్ రెడ్డి ఇట్లా మాట్లాడడం చాలా అన్యాయం. వాళ్ళ జీవోలు చూసినప్పుడు వాళ్ళ పేర్లు చాలా స్పష్టంగా గౌతమి అని ఉంది, ఆమె పేరు శ్రీధర్ అని ఉంది. వాళ్ళ జీవోల్లో వాళ్ళకి ఇచ్చిన సర్క్యులర్స్ లో వాళ్ళ పేర్లు అట్లా స్పష్టంగా ఉన్నప్పుడు మీరు ఎందుకని పర్టికులర్ గా గౌతమి రెడ్డి, శ్రీధర్ రెడ్డి ఇట్లా కులాల వారీగా ఆఫీసర్లు ఎందుకు ఎడగొడుతున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కాటనేని భాస్కర్ గారు కావచ్చు, ఒక కృష్ణబాబు గారు కావచ్చు, ఒక సాయి ప్రసాద్ గారు కావచ్చు, వాళ్ళు చాలా సమర్థవంతంగా పనిచేశారు. ఆయన చాలా మంచి బాధ్యతలు అప్పచెప్పారు, పెద్ద బాధ్యతలు వాళ్ళ మీద పెట్టారు. కోవిడ్ సమయంలో భాస్కర్ గారు అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఆయన పనిచేశారు. కృష్ణబాబు గారు హెల్త్ డిపార్ట్మెంట్ లో చేశారు. సాయి ప్రసాద్ గారు చాలా కీలకమైన రెవెన్యూ శాఖలో పనిచేశారు. వాళ్ళందరినీ కూడా ఆయన చాలా సమర్థవంతంగా వినియోగించుకున్నారు. మీరెందుకు కులాల వారీగా రెడ్డి అని చెప్పి ఇట్లా మాట్లాడడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎందుకు ఖండించట్లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది మంచి పద్ధతి కాదు. అధికారులను కులాల వారీగా, ప్రాంతాల వారీగా మీరు విడదీయొద్దు. నేను ప్రభుత్వ అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చాలా సమర్థవంతమైన ఆఫీసర్లు. దయచేసి ఈ ప్రభుత్వం ఇట్లా ప్రవర్తిస్తున్నా కూడా మీరు ప్రభుత్వానికి వారధులు, మీరే ముఖ్యమంత్రులు మారొచ్చు. రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఇనుమడింపు చేయాలంటే మీరు స్పష్టంగా దానికి సంబంధించి మీరు సరైన నిర్ణయాలు తీసుకోండి. ఎటువంటి ప్రలోభాలకి లోను కావద్దు.
రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. సమర్థులైన అధికారులందరికీ ఆయన ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మీ పని మీరు చేయండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీరు కృషి చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఈ ఘటన 6 మరణించిన తర్వాత కూడా క్షమాపణ చెప్తే సరిపోతుంది అంటున్నారు. బీఆర్ నాయుడు గారు తప్పు చేయకపోయినా మేము తప్పు చేయలేదు కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఒకసారి అంటారు. మళ్ళీ తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ కోసం క్షమాపణ చెప్పాలంటున్నారు. ఈ క్షమాపణ అంశం అన్నది ఏ విధంగా చూడాలి? ఇది మంచో చెడో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పారో తెలియదు కానీ ఆయన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్తుందని చెప్తే పూర్తిగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని అంగీకరించినందుకు డిప్యూటీ సీఎం ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు క్షమాపణ చెప్తేనే సరిపోదు, డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పాల్సింది క్షమాపణ చెప్తే సరిపోదు. ఆ కుటుంబాలను ఆదుకోవడం, రాబోయే రోజుల్లో మళ్లీ ఈ చర్యలు పునరావృతం కాకుండా ఉండటం కోసం మీరు ఏం చర్యలు చేపడుతున్నారో కూడా స్పష్టంగా ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తిరుమల ఘటనకు సంబంధించి తిరుమలలో ఇప్పటి వరకు ఎప్పుడు ఇటువంటి ఘటన చోటు చేసుకోలేదు. ఇటువంటి ఆ విషాదం చోటు చేసుకున్నప్పుడు దానికి కొంతమంది ఉద్యోగుల్ని అధికారుల్ని బలి చేయడం అన్నది సమంజసం కాదు. ఖచ్చితంగా దీనిపైన తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఐఏఎస్ అధికారులు సమర్థమైనటువంటి అధికారులు ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళని రాజకీయ కక్ష సాధింపుల కోసం వినియోగించుకోవడం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. తిరుమలకి ఎప్పుడు లేనటువంటి ఒక మచ్చని ఈరోజు తీసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికైనా సరే ఆ ప్రభుత్వ ఆలోచన తీరు మారాలి. ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులని కక్ష సాధింపు కోసం కాకుండా ప్రజల కోసం వినియోగించాలని తలసిల రఘురాం డిమాండ్ చేస్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.